ఇంకా లోపల మనలో సౌకర్యంలోను వంశంలోను చాలా గొప్పది. అలాంటి గొప్పదైన గోపికలు చెప్తున్నారు. అంటే కనుక ఈ గోపికలందరికీ కూడా ఏంటంటే వారి యొక్క స్వధర్మం ఏంటంటే ఆవుల్ని అంత గేదెలు కూడా ఉన్నాయి కదా, గేదెలు కూడా చెప్పుకున్నాం కదా, ఆవుల్ని గేదెల్ని అన్నీ కూడా పరిరక్షణ చేసి ఆ గో అంతా కూడా వాళ్ళు దాని యొక్క ధర్మాన్ని వాళ్ళ యొక్క ఉనికి ధర్మాన్ని వాడు ఏం చేస్తారు కాపాడుతూ ఉంటారు ఈ వస్తువులు అన్నమాట. ఇంకా స్వధర్మం ఎప్పుడు కూడా స్వధర్మాన్ని ఆ గోవులన్నీ కూడా తన యొక్క చేతి స్పర్శతోటి ఇలా అంటాడంట. అప్పుడు పరిపూర్ణమైన పాడి పంట అంతా కూడా పాడు పుష్కలంగా కూడా ఇస్తాయి అనమాట. అందుకని చూడండి, అంత సౌలభ్యంగా పరంపరలో ఉన్న స్వామి అందరి కోసం ఇక్కడికి వచ్చి ఆ గోవులంటే చాలా ఇష్టం కదండి, ఆ గోవుల దగ్గరికి వచ్చి అలాగా చేస్తూ ఉంటాడు స్వామి. ఇంకా ఏం చేస్తాడంట, గోవులు చిన్న దూడలంటే చిన్న గోవులంటే పరుచులంటే స్వామి చాలా ఇష్టం. అందుకని చిన్న లేక దూడలు ఎలాగ నీరు తాగాలి, ఎలాగ గడ్డి తినాలి అనే విషయాన్ని కూడా ఈ పాత్రలో ఈ కర్తృకరమే అనే విషయంలో మనకు చెప్పబడింది అనమాట. అంటే కనుక చిన్న దూడలకి ఏం చేస్తారంటే ఎలాగ నీరు తాగాలంటే కనుక నీటి సరస్సు దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తాడంట, కృష్ణ పరమాత్మ 2 చేతులు వెనక పెట్టుకుని ముందుకు వంగుతాడంట. అలా ముందుకు వంగి తాను కూడా నీరు తాగినట్టు చూపించి ఆ గోవులన్నింటికి కూడా ఆ చిన్న గోవులు కూడా